కొత్త కొత్తలు ఆడిపోతుంది అన్న డైలాగ్ ఇక్కడ బాగా పనికొస్తుంది. చూసారా ఇట్లా ఫుడ్లో మనకి ఇది పెట్టేస్తారనమాట మంచి కొట్టేసి. హే గైస్, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళైతే మనం సూపర్ డూపర్గా ఉండబోని దీనికి కర్రీ పాయింట్ అనలేము, ఒక టిఫిన్ సెంటర్ అనలేము, దీనికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అట్లాంటి ఒకటి మనము దానికైతే ట్రై చేయబోతున్నాము. దీనికి పేరు మీరే పెట్టేసేయండి, ఒక వెరైటీ ఫుడ్ అని చెప్పేసి అనుకోండి. ఒకవేళ మనకి ఇడ్లీలో సాంబార్ వేసిస్తే ఎట్లుంటుందో అలా రైస్లో వీళ్ళు కొంచెం కూర వేసిస్తారనమాట. అట్లా అని చెప్పేసి రాఘవేంద్ర హోటల్ అనలేము. దీనికి నిజంగా భయ్యా దీనికి ఏం పేరు పెట్టాలో అయితే నాకైతే అర్థం కావట్లేదు. సో వీడియో మొత్తం చూసేసి మీరే అయితే మీరు పేరు పెట్టండి. దీనికంటే ముందు మనం ఇంకో చైనీస్ ఫుడ్ సిరీస్ వ్లాగ్ కూడా చేసాము. సో అది కూడా మీరు చూసేసి ఏదో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి ఈ సిరీస్లోకి. మనం అయితే ఆలస్యం చేయకుండా ఈ లొంతలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్ us గో. మన కెమెరామన్ అయితే రాను అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో నేను ఒక్కడనే తీసుకుని వెళ్ళిపోతాను. కమ్. సో నా ముఖం మీద కెమెరా పెట్టుకున్నాను. దాని తర్వాత ఇదన్నమాట. సో ఇదైతే మనకు ఐటెం చూపిస్తాను మీకు. సూపర్ ఉంది కదా. నీ హావ్. సో మనకి ఎదురుగానే మనకి బాగా కొత్తలాడిపోతుంది అంటారు కదా, అట్లా కుతలాడిపోయే పంది మాంసం అనమాట ఇది. సో ఈ గుడ్లు మరి పందికైతే గుడ్లు ఉండవు, ఆ గుడ్లే దీంట్లో వేసినట్టున్నాడు. మనోడైతే తిప్పుతున్నాడు. కొవ్వు చూసారా, కొవ్వు పట్టుకుని పోయామని చెప్పేసి అంటారు కదా, అంత కొవ్వు ఉంటే అట్లనే అంటారు అనమాట. సో ఇది ఎలా చేస్తారో నేనైతే అలా మీకు వివరించేస్తాను. ఫస్ట్ మంచిగా బలిసిన ఒక పందిని తీసుకుని ఆ పందిని ఇట్లా కడగకుండా ఇట్లా ఉడకబెట్టేస్తారు. అందులో మనకి చింతపండు రసం లాంటిది కాకుండా ఏదో రసం అయితే వేసేస్తారు. దాని తర్వాత అందులోంచి ఒక చిన్న ముక్క తీసుకొని ఇది ఉంది కదా, దీంట్లో కసా పిసా కొట్టేస్తారు అనమాట. కొట్టేసిన తర్వాత మామూలుగా ఉండదు. ఇలాంటి ప్లేట్లో మనకి ఎంత కావాలో అంత ఇచ్చేస్తారనమాట. ఉడికిందా లేదా అని అన్నయ్య అయితే మనకి టెస్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత ఇన్ని రకాలైన వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో కొన్ని నాకు తెలిసినవి చెప్తా. ఇది వచ్చేసి మనకి డక్ అనమాట. ఇది వచ్చేసి మనకి పందులో రకమైన అది. ఇది మాత్రం చికెను. ఈ చికెన్ వచ్చేసి మనకి కోల్డ్ చికెన్ అంటారు, ఎందుకంటే ఇది ఉడకబెట్టి ఇచ్చేస్తారు అంతే, చల్లగానే తింటారు అనమాట. మనకు ఒక బేరం వచ్చేసింది. అన్నయ్య అయితే పందిని ఫ్రెష్గా అందులోంచి తీసాడు. వావ్, ఇప్పుడైతే పందిని చితగొట్టుతాడు, మామూలుగా కొట్టడు అసలు. కొత్తలు ఆడిపోతుంది అన్న డైలాగ్ ఇక్కడ బాగా పనికొస్తుంది. చూసారా, రప రప్ వేస్తాడు ఇప్పుడు దాన్ని. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో మనోడైతే అసలు ఆతృతతో వెయిట్ చేస్తున్నాడు. ఇట్లా ఫుడ్లో మనకి ఇది పెట్టేస్తారనమాట, మంచి కొట్టేసి ఎంత ఉందో అది జోకేసి దానికి మనకి రేట్ వేసి ఇచ్చేస్తారు. దాంట్లో కొద్దిగా మనకి గ్రేవీ వేసాడు భయ్య. గ్రేవీ లేకపోతే ఎట్లా తింటాను చెప్పండి, అట్లా గ్రేవీ వేసాడు. ఒకవేళ మనకు కారం ఉప్పు కావాలని చెప్పేసి అంటే అంతే, ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారు, మనం స్పూన్ పెట్టుకొని తినేసేయడం అంతే. సో దాంతోపాటు ఇంకా మిగతా కూరలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఖచ్చితంగా బీఫ్లో కొన్ని బ్రోకలీ వేసారు, చాప్ ఉంది, కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులో. సో ఇది ఈ వీడియోకి అయితే ఇంతకంటే నేను ఇంకా ఎక్కువ చూపిలేను. ఇది వచ్చేసి మనకి హోటల్ అనమాట. వావ్ కదా, కూత లాడింగ్ కదా. సో ఈ బుడ్డి వీడియో అయితే ఇదే అనమాట. మనకి నేను కనిపిస్తాను అసలు, ఓకే కనిపిస్తూనే ఉండొచ్చు. సో అది మనకి అన్నయ్యకైతే ఒక బాయ్ చెప్పుకుందామా మనం. సో ఇది మనకి హోటల్ మొత్తము. వా మనది అయిపోయింది కదా, అందరు కూడా బాయ్ చెప్తున్నారు. బాయ్ అందరు కూడా మనకి బాయ్ చెప్తున్నారు అనమాట. సో వాళ్ళందరూ కూడా బాయ్ చేశారు మనము. సో చూసారు కదా, దీనికి ఏం పేరు పెడతామా అని చెప్పేసి చాలా ఆలోచించిన తర్వాత కూడా దీనికి ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదన్నమాట. అగర్ తుమ్కో అర్థమైతే మాత్రం ఖచ్చితంగా తుమ్మైతే కామెంట్లో డాల్దో. మీరు డాలిన తర్వాత ఒకవేళ నిజంగా నాకు పేరు నచ్చినైతే వాళ్ళకి తగిన పారితోషకమో లేకపోతే తగిన బహుమతి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఒకవేళ మనకి మంచి లైకులు కామెంట్లు ఇవన్నీ వచ్చేస్తే మాత్రం దాంతో మనము ఇంకా కూడా చేసేసేది అనమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఇవన్నీ నేను చెప్పను. ఇంకా మీ ఇష్టం, మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే వద్దు భయ్య, నేనేమైతే చెప్పను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఇట్లాంటి కంఫర్ట్లోకి వెళ్ళి దీంట్లో ఏమున్నాయి కూడా మనం చూసేసుకుందాము. ఇప్పటికైతే టాటా, బాయ్, సీ యూ.